అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. చాలామంది అమావాస్యను అశుభ సూచకంగా భావించి ఎటువంటి పనులు చెయ్యరు. కానీ అమావాస్య తిథి రోజు ఏదైనా కొత్త పనులు మొదలుపెట్టడం చాలా మంచిది. ఈ రోజు పొరపాటున కూడా ఈ కూర తినకూడదు. ఈ రోజు ఈ కూరను తింటే మాత్రం లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. మరి ఆ కూర ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అమావాస్య పౌర్ణములు శూన్యతిథులు. చంద్రుడు ఇలాంటి శూన్యతిథిలో ఉన్నప్పుడు విశేష అతీంద్రియ శక్తులు కలిగిస్తాయని, ఈ తిథులు చాలా పరమ పవిత్రమైన తిథులుగా మన పురాణాలలో వివరించడం జరిగింది. ఈ తిథుల్లో లక్ష్మీదేవిని పూజించడం వలన భర్త ఆయురారోగ్యాలతో జీవిస్తాడు. మహాభారతంలో కూడా పాండవులు ఏ పని మొదలుపెట్టినా అమావాస్య రోజే మొదలుపెట్టేవారు. అలా మొదలుపెట్టి అనేక విజయాలను సాధించారు. ఇక తమిళనాడులో అమావాస్య రోజు కోసం ఎదురుచూసి కొత్త పనులు మొదలు పెడతారు. అమావాస్య దైవారాధనకు మంచి రోజు. ఈ రోజు లక్ష్మీదేవిని ఆరాధిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ రోజు మహాశివుణ్ణి పూజించడం, విష్ణు భగవానుణ్ణి పూజించడం, శనిదేవుణ్ణి పూజించడం, ఆంజనేయుణ్ణి పూజించడం అనాదిగా వస్తుంది. ఎవరైతే ఆ మహాశివయ్యను అమావాస్య రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. అనుకున్న కార్యాలు సిద్ధించాలి అంటే అమావాస్య రోజు ఆంజనేయుణ్ణి ఆరాధించాలి. ఇలా ఆరాధిస్తే సకల సంపదలతో పాటు అనుకున్న కార్యాలు త్వరగా సిద్ధిస్తాయి. ఈ రోజు వీలైతే ఆంజనేయుడి ఆలయాన్ని దర్శించి 18 ప్రదక్షిణాలు చేసి నేతితో ఆంజనేయ స్వామికి దీపాన్ని వెలిగిస్తే సకల సంపదలు కలిగి అనుకున్న పనులు నెరవేరుతాయి. అదేవిధంగా పెళ్లి ఆలస్యమయ్యేవారికి త్వరగా పెళ్లి జరుగుతుంది. ఈ వైశాఖ అమావాస్య రోజు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారికి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈరోజు మనింట్లో చనిపోయిన పితృదేవతలకు పూజలు చేస్తే వారు సంతృప్తి చెందుతారు. అమావాస్య రోజు పితృదేవతలు ఇంటికి వస్తారని హిందువుల నమ్మకం. ఈ రోజు స్తోమత లేనివారు అమావాస్య రోజు పితృదేవతల పటం ముందు దండం పెట్టుకుని వారిని మనసులో స్మరిస్తే చాలు. మీ పితృదేవతలు సంతోషించి మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు తొలగిస్తారు. పితృశాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అమావాస్య రోజు సాయంత్రం ఈ మంత్రాన్ని పడుకునే ముందు 5 సార్లు జపిస్తే చాలు. లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలుగుతుంది. ఆ మంత్రం ఏంటి అంటే ఓం లక్ష్మీ నమో నమః, ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పడుకునే ముందు 5 సార్లు జపించడం వలన మనకు సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. అదేవిధంగా ఈరోజు శనిదేవుణ్ణి పూజిస్తే శనిదోషాలు తొలగి ఇంట్లో కష్టాలు తీరిపోతాయి. ఇక వైశాఖ అమావాస్య ఎంతో పవిత్రమైన తిథి. ఈరోజు పొరపాటున కూడా ఈ పనులు చెయ్యకండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు సూర్యోదయం అయ్యే వరకు పడుకొని నిద్రపోవడం దరిద్రాన్ని కలిగిస్తుంది. ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. ఇక ఈరోజు తలస్నానాన్ని ఆచరించాలి. చేయకపోతే అది దరిద్రానికి మూలమవుతుంది. ఈరోజు రాత్రి భోజనం చేయడం దరిద్రాన్ని కలిగిస్తుంది. రాత్రి ఫలహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఎంతో శక్తివంతమైన వైశాఖ అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం అస్సలు నిద్రపోకూడదు. ఇక ఈరోజు గడ్డం గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం ఇలాంటి పనుల వలన ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశిస్తుంది. ఈ పనులు వైశాఖ అమావాస్య రోజు అస్సలు చేయకూడదు. అదేవిధంగా ఈరోజు ఉదయం 5 గంటల నుండి 6 గంటల మధ్య
అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె రాసుకోవడం కూడా దరిద్రాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మద్యం, మాంసాహారం తీసుకోకూడదు. ఈరోజు మద్యం, మాంసాహారం తీసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. కార్తీక మాసంలో మనం ఎలాగైతే కార్తీక పురాణాన్ని వింటామో అదేవిధంగా వైశాఖ మాసంలో వైశాఖ పురాణం వినడం వలన అంతటి పుణ్యం కలుగుతుంది. వైశాఖ మాసం యొక్క విశిష్టతను తెలిపి ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకసారి నారదుడు అంబరీష మహారాజుతో వైశాఖ మాస గొప్పతనం గురించి ఇలా వివరిస్తున్నాడు. ఓ అంబరీష మహారాజా, వైశాఖ మాసంలో తీవ్రమైన వడగాలులు వీస్తున్న సందర్భంలో చల్లని గాలి వీస్తే ఎంత సుఖంగా మంచంపై పడుకున్న మానవుడు నిద్రిస్తాడో అలాంటి మంచాన్ని దానమివ్వడం లేదా ఎవరైనా బ్రాహ్మణులకు దానమివ్వడం వలన అలాంటి మనిషి స్వర్గంలో అన్ని సుఖాలు అనుభవిస్తాడు. సమస్తమైన ధర్మాలు చేయుటకు శరీరం ప్రధానమైనది. శరీరం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి శరీర ఆరోగ్యానికి, సుఖానికి కారణం భోజనం, అలాగే మంచం. కాబట్టి ఈ వైశాఖ మాసంలో ఒక్కరికైనా భోజనం పెట్టి మంచంపై సుఖంగా పడుకునేలా ఒక్కరోజు ఆదరించిన అలాంటి మనిషి వైకుంఠ ప్రాప్తిని పొందుతాడు. వైశాఖ మాసమందు సూర్యుడు మేషరాశిలో ఉండగా ప్రాతకాలంలో స్నానమాచరించిన మనిషి ఎంతో పుణ్యాన్ని పొందుతాడు. వైశాఖ మాసంలో ఒక బ్రాహ్మణుడికి పరుపును దానమిచ్చినా అలాంటి వారు ఈ భూమి మీద సమస్త సుఖాలు పొంది దీర్ఘ ఆయుర్దాయవంతులై వారి సంతానం ఆరోగ్యవంతులై ధనాన్ని, ధైర్యాన్ని, యశస్సును పొందుతారు. అలాంటి వారి కడుపున పుట్టే సంతతి సమస్త సుఖాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు. బ్రాహ్మణులకు కాని ఏ ఒక్కరికి కాని పరుపును దానంగా ఇస్తే చాలు. అటువంటి వారి సర్వపాపాలు తొలగి ఎంతో ఆనందంగా జీవిస్తారు. మానవులకు సుఖాన్ని ఇచ్చేది నిద్ర. అలాంటి నిద్రకు కారణం మంచం. కాబట్టి వైశాఖ మాసంలో ఎవరైతే మంచాన్ని దానంగా ఇస్తారో అలాంటి వారు మరుజన్మలో అఖండ భూలోకానికి ప్రభు అవుతారు. వైశాఖ మాసంలో ఎండవేడికి తప్పించేవారికి విశ్రమించడానికి చాపను దానంగా ఇస్తే అలాంటి వారు ఎంతో పుణ్యాన్ని పొందుతారు. ఎలా అంటే ఇలాంటి చాపయందు శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి శయనిస్తాడు. అలాంటి వారు సంసార బంధం నుండి విముక్తులవుతారు. ఎవరైతే వైశాఖ మాసమందు బ్రాహ్మణులకు పువ్వులు, కుంకుమ దానంగా ఇస్తారో వారి యొక్క సమస్త పాపాలు తొలగి తర్వాత జన్మలో రాజుగా పుడతారు. ఓ అంబరీష మహారాజా, వైశాఖ మాసంలో శరీర తాపాన్ని తగ్గించి వట్టివేర్లను దానంగా ఇస్తే ఎంతో మంచిది. ముఖ్యంగా ఎవరైతే స్నానం చేసే నీటిలో తుంగపటికలు లేదా వట్టివేర్లు వేసుకుని స్నానం చేస్తారో అలాంటి వారు సమస్త భోగభాగ్యాలు పొంది పాపాలు నశించి చివరకు మోక్షాన్ని పొందుతారు. వైశాఖ మాసంలో మల్లెపువ్వులతో దండకట్టి బ్రాహ్మణులకు దానంగా ఇస్తే అటువంటి వారికి మోక్షం కలుగుతుంది. ఇక ఎవరైతే వైశాఖ మాసంలో దాహాన్ని తీర్చే చలివేంద్రాలు పెడతారో లేదా విశ్రాంతి మండపాలను నిర్మిస్తారో అలాంటి వారు భూలోకంలో చక్రవర్తులుగా పుడతారు. అదేవిధంగా వైశాఖ మాసంలో చెరువులు తవ్వించడం, నీటి కొరకు బావులను తవ్వించడం ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వైశాఖ మాసంలో ఎవరైతే పక్షుల కోసం ఒక గిన్నెలో ఇంటి ముందు నీరు పెడతారో అలాంటి వారి ఎలాంటి పాపాలైనా సరే తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది. ఈ వైశాఖ మాసంలో చల్లని మజ్జిగ ఇచ్చి దాహం తీర్చితే అటువంటి వారికి సకల విద్యలు, సకల సంపదలు ప్రాప్తిస్తాయి. దాహం కలిగిన వారికి చల్లని మజ్జిగతో సమానమైన దానం మరొకటి లేదు. కాబట్టి మార్గ మధ్యలో అలసిన వారికి మజ్జిగ ఇస్తే ఎంతో పుణ్యం. అలాంటి మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు కలిపి దాహం తీర్చితే అటువంటి దాత మోక్షాన్ని పొందుతాడు. వైశాఖ మాసంలో
బ్రాహ్మణులకు ఆవు నెయ్యిని దానంగా ఇస్తే అశ్వమేధ యాగ ఫలితం పొంది చివరకు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. ఇక వైశాఖ మాసంలో పానకం ఇచ్చి దాహం తీరిస్తే పితృదేవతలు సంతోషించి మిమ్మల్ని దీవిస్తారు. ముఖ్యంగా వైశాఖ మాసంలో ఎవరైతే మామిడి పండ్లను దానంగా ఇస్తారో వారి యొక్క సమస్త పాపాలు తొలగిపోతాయి. ఇక ఈ వైశాఖ మాసంలో నీటితో నిండిన కుండను దానంగా ఇస్తే చాలా మంచిది అని నారదుడు అంబరీష మహారాజుకు తెలియజేశాడు. కాబట్టి ఈ వైశాఖ అమావాస్య రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.